న్యూస్ టీవీ 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అకాల వర్షంతో తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తారు. ఏఐటీయూసీని లాగొద్దని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటపై పోలీసులు విచారణ చేపట్టి దోషులను గుర్తించాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు డిమాండ్. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన ఎదురుగాలులతో కూడిన వర్షం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం ఇవ్వడం పక్కన పెడితే పెను విషాదాన్ని, భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. పాలకుర్తి అంతర్గాం మండలంలోని ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లు వర్షానికి తడిసిపోయాయి. ఎదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెద్దంపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షం కారణంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన మొనకెత్తిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. సరే, ఈ అకాల వర్షానికి ఈ పెద్దంపేట గ్రామంలో రామగుండం అంతర్గాం మండలంలో వడగళ్ల వానకు ఎడతెరపని గాలి వాన దివసం సృష్టించి రైతులు కోసుకున్న పంటలను వరి ధాన్యాన్ని కళ్ళాలలో అరబోసుకుంటే ఈ వర్షాలు వచ్చి విపరీతమైన వర్షంతో వడ్లన్నీ కొట్టుకపోవడము, తాటిపత్తులు కప్పుకుంటే అన్ని తడిసి కిందికి వెళ్ళిపోవటము. ఆ వెళ్ళిపోవడం వలన ఈ రైతులు నష్టపోతున్న దానికి చూసి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఆలోచించి ఈ తడిసినాయి, మొగలకొచ్చినాయి, మేము కోత పెడతాము, లేకపోతే కట్ చేస్తాము, ఇవన్నీ ఎలాంటి కొరతలు ఇవన్నీ లేకుండా, ఎలాంటి కొరతలు పెట్టకుండా రైతును ఆదుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. అట్నే ఈ రైతులు అనేది ఎప్పుడు ఆరుగాలం ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇదే పరిస్థితులు అనుభవించుతారు. కాబట్టి వాళ్ళ బాధలను సాధనను ఆలోచించి ఇప్పటికైనా గవర్నమెంటు దీన్ని ఆలోచించి అసలు కొరతలు లేకుండా ఇంకా అవసరమైతే ఈ నష్టపరిహారం కూడా కట్టించి వీళ్ళందరికీ రైతులకు న్యాయం చేయవలసిందిగా మేము సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీ నుంచి తెలియజేసుకుంటూ కోరుకుంటూ అట్నే గవర్నమెంట్ను కూడా డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రత్యేక చర్యలు, ధాన్యం రవాణా, హమాలీలు, గన్ని బ్యాగులపై సమగ్ర ఏర్పాటు చేయాలని మంత్రి మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలను పరిశీలించారు మంత్రి. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి మంథని మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలులను పరిశీలించారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతు సానుకూల నిర్ణయాలను తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట మంత్రి ఆర్డీఓ సురేష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా మంత్రిని మార్కెట్ కమిటీలోని మా రైతు సోదరులందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో కానీ లేకుంటే అకాల వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని వారందరినీ కూడా కలుసుకోవడానికి నేను, జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, మరి రైతు నాయకులందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు మా రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మరి ప్రకృతి వైపరీత్యం, అకాల వర్షాల వల్ల ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పీపీసీ సెంటర్స్లో కానీ మార్కెట్ యార్డ్లో కానీ మరి రైతులకు ఎక్కడైతే వర్షాల వలన
వారి వరి పంటకు సంబంధించిన తడిసిన ధాన్యానికి సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో మొన్ననే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పష్టంగా ఈరోజు అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. రైతుకు ఏ విధంగా అన్యాయం జరగకూడదని. ఈరోజు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా ఈరోజు తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను పీపీ ప్యాడీ పర్చేస్ సెంటర్కి సంబంధించి వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన విషయంలో మరి లారీలు అదేవిధంగా హమాలీ సోదరులకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చూస్తాం. రైతు సోదరులకు ఈరోజు అంతర్గాం రామగుండం నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం దర్శిపోవడంతో బుధవారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలంలోని అంతర్గాం టీటీఎస్ పొట్యాల, మద్దిర్యాల, సోమరపల్లి, బ్రాహ్మణపల్లి, కుక్కలగూడూరు ప్రాంతాల్లో పర్యటించి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు నమోదు చేసి రైతులకు తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బాలికలు బలంగా ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఎన్డీపీసీ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామగుండం ఎన్డీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత దీప్తి, మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత మాట్లాడుతూ బాలిక సాధికారత ఎన్డీపీసీ ప్రధాన ప్రాధాన్యత ఒకటని స్పష్టం చేసింది. కాకతీయ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైన బాలిక సాధికారత మిషన్ 2026 కార్యక్రమాన్ని ఈడీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికలకు వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులలో పెద్ద కళలు నాటుతూ వారికి విద్యతో పాటు జీవన నైపుణ్యాలను అందించి భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో ఏజీఎం సాగర్, రంజాం సాహు, ఎన్డీపీసీ మరియు సిఐఎస్ఎఫ్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Number of students in our, particularly girl students, in our premises and give their comfort and safety, it was very difficult. So we did many arrangements for them, and finally when I came here, I saw here everything is all right, and they have made a very comfortable program arrangements for staying, and all kind of comforts are there in their school to conduct this kind of program, and I hope this program will be very, very enjoyable and comfortable. First of all, I like to thank all the parents because they have shown their confidence to us, and they are going to offer their girl childs to us, and shown their confidence and belief to NTPC, and they will be staying here almost 4 weeks. So it is their confidence to NTPC, and we have last few years we are conducting this program very, very successfully. So already this is the fag end of the program, and you have already came to know that what is going to be happen in next 4 weeks. They will be here in the campus, and we will provide all kinds of
I know all kinds of facilities for educational and cultural and physical activities. So, right from mathematics, English, communication, and yoga, and hygiene, health, everything. So we will provide this kind of education to all the girl childs, and what feedback we got every time that they became very happy. And yesterday I met these girl students, those were సంబంధం లేని విషయాల్లో ఎర్ర జెండా ఏఐటీయూసీని లాగొద్దని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటపై పోలీసులు విచారణ చేపట్టి దోషులను గుర్తించాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు డిమాండ్ చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ 1 ఇన్క్లైన్ మైన్ కమిటీ మెంబర్ నంది నరేష్ తో కలిసి కనకరాజు మాట్లాడుతూ దళిత సంఘం నాయకుల పేరిట గుమ్మడి కుమారస్వామి నిన్న ఎర్రజెండాపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ దళిత మహిళా కార్మికురాల పేరిట వైరల్ అవుతున్న పాటపై ఏఐటీయూసీ నాయకులు దోషులను చేస్తూ మాట్లాడారని అది కరెక్ట్ కాదన్నారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఏఐటీయూసీ ఎదుగుదలను గెలుపును ఓర్వలేని అనేక మంది అనేక రకాలుగా అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ముఖ్యంగా సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి వాటిని ఎర్ర జెండాకు ఆపాదిస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. నిన్న కొంతమంది మిత్రులు ప్రెస్ మీట్లా మాట్లాడుతూ ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి గుమ్మడి కుమారస్వామి అంటే మాకు కూడా గౌరవమే. మొదటి నుండి కూడా పార్టీలకు అతీతంగా సోదర భావంతో ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. మరి ఆయన ఒక 2 వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. దాన్ని మేము సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఏంటంటే దళితులకు స్థానం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఏఐటీసీ యూనియన్లో కానీ చేస్తూ ఉన్నారని మాట్లాడిండు. ముఖ్యంగా మా గౌరవనీయులు గట్టయ్య గారిని వెళ్ళగొట్టామని, అదేవిధంగా మధ్యలో దినేష్ను వెళ్ళగొట్టామని, ఇంకా అనేక మందిని మేము పార్టీ యూనియన్ నుండి వెళ్ళగొట్టినట్టు తను ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరి దళితులంటే కమ్యూనిస్ట్ పార్టీకి అమితమైన ప్రేమ ఉంటుంది. ఇవాళ మా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు దళితుడే, మా జిల్లా కార్యదర్శి సాండ్రస్ ఆనందం దళితుడే, మా యూనియన్లో కేంద్ర కార్యదర్శి ఉన్న స్వామన్న దళితుడే, మా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న కార్పొరేటర్ మార్కపూర్ సూర్య దళితుడే, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న ప్రీతం దళితుడే, అదేవిధంగా మా రాజస్థాన్ సభ్యుడు గోష్క మోహన్ దళితుడే, అదేవిధంగా మహిళా సమాఖ్యలో అనేక మందికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం. మా రమక్క ఎంపీటీసీ మొట్లపల్లి ఎంపీటీసీగా కూడా పనిచేసి ఇవాళ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహిళా సమాఖ్యకు ఉన్నది. మరి మేము దళితులను అగౌరవపరిచినట్టు ఇప్పుడు ఒక పాట అనేది అది ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి ఏమైనా తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ ఫస్ట్ పూర్తి స్థాయిలో 1 ఇంక్లైన్ మైన్ మీదకి పోయి ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఏం జరుగుతూ ఉంది, కార్మికులు ఏ విధంగా సఫర్ అయ్యారు, ఎవరి మీద కంప్లైంట్ చేశారు. అక్కడ దళితులు, బీసీలు, ఓసీలు అనే తారతమ్యం ఎవ్వరికి లేదు. ఆ మైను చాలా సాఫీగా చాలా మంచిగా రన్ అవుతున్నటువంటి బాయ్. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయో ఆ బాయ్ కూడా డిస్టర్బెన్స్ అయింది. ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడడం జరిగింది ఈ ఇష్యూలో. కానీ కొందరు కేవలం దళిత మహిళకు అన్యాయం జరుగుతూ ఉంది, పాటలు ఎర్రజెండా పార్టీ వాళ్ళు పెట్టినరు అనేది కరెక్ట్ కాదు. అట్లా అంటే గతంలో కూడా ఎన్నో సోషల్ మీడియా పోల్ బెల్ట్ న్యూస్ వాట్సాప్ యాప్ తీసి చూసుకుంటే మొత్తం భయంకరమైన ఏఐటీసీ మీద ఎర్రజెండా పార్టీ మీద ట్రోల్ అవుతూ ఉన్నాయి. మరి దాని మీద మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాలి? ఎందుకు పెడతలేము మేము? మాకంటూ ఒక నిబద్ధత ఉన్నది. ఎందుకంటే ఇట్లా రోడ్డు మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ పాటలు ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు. పాటలు రిలీజ్ చేసినప్పుడల్లా నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పోతా ఉంటే మేము కూడా పెడతాం, పెట్టమని కాదు. కానీ ఎవరితోటి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అక్కడ 1 ఇంక్లైన్ మైన్ మీద ఆఫీసర్లు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, తోటి మహిళా కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అసలు ఏం జరిగింది, 1 ఇంక్లైన్ హిస్టరీ ఏంటిది, ప్రెస్ మీట్ పెడితే పెట్టండి. మీరు మీ మీద ఉన్నటువంటి గౌరవం మాకు అందరికీ ఉన్నది, కనకరాదని చెప్పినట్టు. కానీ
అక్కడ ఏం జరిగింది, ఎంతమంది సఫర్ అవుతారు అనేది తెలుసుకోకుండా దళిత మహిళ కంటే చాలామంది దళితులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమురు గ్రామంలో తెలుగు ముత్తినాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి పట్నాలు వేసి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలుగు ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ, మేము మా కుటుంబ సమేతంగా ప్రతి ఏటా ఇష్టకులదవ్యంగా భావించే పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా ప్రతి ఇంటిలో బోనం వండుకొని బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో వాడవాడలా తిరుగుతూ అమ్మవారికి గుడికి చేరుకొని అమ్మవారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం అమ్మా భగవాన్ సేవా సమితి కార్యనిర్వాహకులు పెసర్ శంకర్ తన సొంత ఖర్చులతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వచ్చే భక్తులకు పండ్లు, చల్లటి మజ్జిగ, మంచినీటిని అందించడం జరిగిందని అమ్మా భగవాన్ సేవా సమితి కార్యనిర్వాహకులు పెసర్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు ముద్రాస్ కులస్తులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం నవ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. వార్డు సందర్శనలో భాగంగా బుధవారం పలు డివిజన్లలో నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవ నిర్మాణంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గత కొన్ని రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువలో పూడికతీత పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. గత 20 ఏళ్లుగా కాలువల్లో పూడిక తీయకపోవడంతో వర్షాకాలంలో వరద నీరు ఇళ్లలోకి వస్తుందని అన్నారు. కాలువలో చెత్త వేయడం మానుకోవాలని అన్నారు. కాలువల్లో పెరిగిన చెట్ల పొదలను తొలగించాలని స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, డిఈఏలు, శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. పదిహేను 20 ఏళ్ళుగా డ్రైన్లన్నీ మూసుకుపోయి చిన్న వర్షం పడ్డ ఆ మురికి అంతా ఉండి రోజు డ్రైన్ల నుంచి మురికి అలాగే నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పోయిన సంవత్సరం కూడా కొంత భాగం క్లీన్ చేయడం జరిగింది. ఈసారి స్పెషల్ డ్రైవ్గా గత 20 రోజుల నుంచి
సుమారు 20 డివిజన్స్లో ఇప్పటికే ఆ డ్రైన్లన్నీ శుభ్రపరచడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మనందరి బాధ్యత, ఎవరి ఇల్లు వాళ్ళు చక్కగా శుభ్రంగా ఉంచుకుంటారో వారందరూ కూడా వారి వాడలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, డ్రైనేజీల మీద ఇల్లు కట్టుకోవడం, డ్రైనేజీలను ఆక్రమించడం, దీని ద్వారా ఆ ఇంటికి బాగుంటుందేమో కానీ మొత్తం వాడకు కూడా నష్టమయ్యేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాం. మిషన్ దిగి క్లీన్ చేయాలంటే ఇలాంటి అక్రమాలతోటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనలాంటి నాయకులు, కార్పొరేటర్ కావచ్చు లేదా నాయకులు ఎవరైనా కావచ్చు, శుభ్రం చేస్తలేని ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటాం. కానీ అదే వాడలో ఒక నాల, ఒక మోరి మీద ఎవరైనా ఇల్లు కడతా ఉంటే వారిని ఆపే ప్రయత్నం చేయాలి. వాళ్ళ గోడలన్నీ కూడా కట్టడం వల్ల వీలు కాదు. ఇవన్నీ శుభ్రంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేను మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నా. RGA1 ఏరియాలోని RG1 ఇంక్లైన్లో కార్మిక బాటా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్మికులు తమ సమస్యలను TNTUC నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గనిపై కార్మికులకు పనిచేయనటువంటి స్థలాల్లో పనిచేయటకు సరైనటువంటి పనిముట్లు, డ్రిల్స్, రాడ్స్, డ్రిల్ బీడ్స్, ట్రాక్ ఎక్స్టెన్షన్ లైన్లో కొట్టుటకు కీలలు ఇవ్వడం లేదు. గ్రైండింగ్ పట్టుట కొరకు గ్రైండింగ్ రౌతులు, అండర్ గ్రౌండ్లో త్రాగుటకు సరైనటువంటి మంచినీటి సరఫరా, మ్యాన్ రైడింగ్ కొరకు శాశ్వత పరిష్కారం చేయడం లేదని, టబ్ రిపేరింగ్ సెక్షన్లో సరియైన మ్యాన్ పవర్ ఇవ్వడం లేదని, అలాగే ఆరోగ్యం బాగలేక 3 సంవత్సరాల ముందే మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ఇంతవరకు మెడికల్ బోర్డుకు పిలిచి మెడికల్ అండ్ ఫిట్ చేయలేదని, వారసత్వపు ఉద్యోగాలు నేరేడేలా సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని, అవసరమైతే సమ్మె నోటీస్ కూడా ఇస్తామని తెలిపారు. మరి సర్ఫేస్ వరకు కూడా మ్యాన్ రైడింగ్ అనేది కూడా ప్రకటన చేసి ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా ఇంతవరకు కాలేదు. కొన్ని ఇంకా సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలు, మరి డ్రింకింగ్ వాటర్ ఇంకా బాగా సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలు కూడా మరి పరిష్కారం చేయడం కోసం కానీ మరి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. మరి ఆ ఎన్నికలు ఎందుకు పెట్టిండ్రు? మరి కార్మికులు వాళ్ళ యొక్క సమస్యలు గెలిపించినటువంటి కార్మిక సంఘానికి చెబితే ఆ కార్మిక సంఘం తీసుకుపోయేసి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోయి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది సింగరేణిలో ఎన్నికలు పెట్టింది. మరి ఈరోజు కొల్లాల ఎన్నో సమస్యలు, పెండింగ్ సమస్యలు ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఒక్క సమస్య కూడా మాకు పరిష్కారం అయితే లేదు. మరి ఇటువంటి సమస్యలు మీరు కూడా దృష్టి తీసుకుపోయి, మేనేజ్మెంట్ దృష్టి తీసుకుపోయి మరి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేది జరుగుతుంది. మరి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు ఎప్పుడు చూసినా ప్రతిసారి స్ట్రక్చర్ మీటింగ్కి పోవడం, మన ఇది చేయడం, మాట్లాడడం, రావడం. మరి 12వ వేతన వేజ్ బోర్డు కాల పరిమితి కూడా రేపు ముగియడానికి ఉన్నది. 7వ నెల వరకు క్లోజ్ అవుతుంది. తర్వాత 12వ నెల, మన 7వ నెల తర్వాత 12వ వేజ్ బోర్డు కూడా మన సింగరేణి కార్మికులకు ఇంప్లిమెంటేషన్ చేయవలసిన అవసరం ఉన్నది. మరి ఆ 12వ వేజ్ బోర్డులో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వం అనేది మరి ఒక రూమర్స్ అనేది మన వాట్సాప్లలో, మరి సోషల్ మీడియాలో కూడా మనం వింటా ఉన్నాం. కానీ మరి అది మేనేజ్మెంట్ అధికారపూర్వకంగా ప్రకటన చేస్తే దాన్ని నమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా మరి ముందుగానే కార్మికుల దృష్టికి, మరి కార్మిక సంఘాల దృష్టికి కూడా తేవడం అని జరుగుతుంది. మరి మేము సమ్మె చేస్తాం. సమ్మె మరి సమస్యల మీద, మీ సమస్యల పరిష్కారం కోసం మేము కార్మిక సంఘాలం అన్ని కలిసి సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటా ఉన్నారే తప్ప మరి ఏ మాత్రం కూడా వాళ్ళ యొక్క సమస్యలు, పెండింగ్ సమస్యలు అయితే లేవు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయితే లేవు. కాబట్టి వెంటనే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆ పెండింగ్ సమస్యలను కూడా సింగరేణి యజమాని వెంటనే పరిష్కరించాలని చెప్పి. పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా అనంపెల్లి వాసు బుధవారం రామగుండం NDPC శ్రీమయు గ్రౌండ్లో పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా అసంపెల్లి వాసు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం ద్వారా మన శరీరంలో ప్రతి అవయవం ఉత్తేజంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సుద్దాల శ్రీనివాస్, సందీప్, హకీం, సతీష్, రవి, కిరణ్ చారి, శ్రీనివాస్, రాజేందర్, మధు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బాడీ 2026 నుండి 2030 వరకు ఈ యొక్క బాడీ
కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఇక ముందు ప్రతి పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఈ యొక్క సైక్లింగ్ మరి ఈ పెద్దపల్లి జిల్లాలో సైక్లింగ్కే ఒక వన్నె తెచ్చేటువంటి విధంగా ఈ నూతన కమిటీ కృషి చేయాలని తెలంగాణ అసోసియేషన్ పక్షాన కోరుతూ ఈనాటి పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్స్కి వచ్చేసినటువంటి పెద్దలందరికీ తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ఈ పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ని మరి ఈరోజు ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ పక్షాన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను యాజ్ అబ్జర్వర్గా ఇక్కడ నేను ప్రకటించబోతున్నాను. ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఆసంపల్లి వాసు గారికి, ఆసంపల్లి శ్రీనివాస్ వాసు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి అంబటి సంతోషరావు గారు, అలాగే రాజ్ కుమార్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తగరపు శంకరన్న గారికి, అలాగే జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి డాక్టర్ సహజా రాజేందర్ గారికి, కొయ్యడ శ్రీనివాస్ యాదవ్ గారికి, జూపల్లి తిరుమలరావు గారికి, గడ్డం ట్రెజరర్గా గడ్డం శ్యామ్ కుమార్ గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా బైరం సతీష్ గారికి, అలాగే ఈసీ మెంబర్స్గా ఎన్నికైనటువంటి అబ్బా రమేష్ గారికి, కరాటే శ్రీనివాస్ గారికి, శ్రీ వర్షిత, అలాగే దేవేందర్ గారికి, తర్వాత సాగర్ గారికి, రాము గారికి, చందు గారికి, అలాగే మంత్రి నాగరాజు గారికి తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కమిటీ 2026వ సంవత్సరం నుండి 2030వ సంవత్సరం వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు కమాన్పూర్ సింగిల్ విండో చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బుధవారం పాత సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ డైరెక్టర్లు, సిఇఓ తిమ్మరాజు సంతోష్ కుమార్ సమక్షంలో రిజిస్టర్లో సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్ భాస్కర్ రావు, వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లకు సింగిల్ విండో సిఇఓ తిమ్మరాజు సంతోష్ కుమార్, కార్యాలయ ఉద్యోగులు సెలవుతో సన్మానం చేశారు. భాస్కర్ చిన్న సన్మానం సంతోష్ ఇటు చూడు, అది సాబేటి మాకు అట్లా నిలిచి ఒక్క నిమిషం చూడరా. ఓకే వైస్ ప్రెసిడెంట్ గారు చిన్న తిరుపతి కర్ణాని ఇటు చూడు కూడా సంతోష్ ఇటు చూడు.
ఈ రోజున కమాన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పదవి బాధ్యతలు తిరిగి పదవి బాధ్యతలు చేపడుతూ అలాగే మా పాలక వర్గానికి తిరిగి రైతు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి అలాగే రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శక్తి వంచన లేకుండా మాకున్న కాలంలో సరియైన రీతిలో సేవలో భాగంగా రాబోయే రోజుల్లో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో గౌరవ మంత్రివర్యుల ఆదేశాలతో మరి వారి సహకారంతో రైతుకు ఎలాంటి నష్టం రాకుండా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మా పాలకవర్గం తీసుకుంటారని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అకాల వర్షంతో తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తారు. ఏఐటీయూసీని లాగొద్దని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటపై పోలీసులు విచారణ చేపట్టి దోషులను గుర్తించాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.